నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని వాడుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరి మిగులు జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసరమైన గొడవలకు అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరం గ్రామంలో రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావిస్తూ కొందరికి నీళ్లు కాదు కేవలం వివాదాలే కావాలి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తి లేదని, వివాదాల వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని ఆయన తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని వాడుకునే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు ఎందుకని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. గోదావరి మిగులు జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనవసరమైన గొడవలకు అర్థం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఏటా సముద్రంలోకి వృధాగా పోతున్న 300 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాటే ఉండదు. పోలవరం పూర్తయితే ఈ ప్రాంతంలో నీటి సమస్యలు తీరుతాయి. పోలవరం నుంచి విశాఖపట్నం, అక్కడి నుంచి వంశధార వరకు నీటిని తీసుకువెళ్దాం. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ కూడా మిగులు జలాలను వాడుకోవచ్చు అని చంద్రబాబు వివరించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణానదికి తరలించి అక్కడి నుంచి రాయలసీమకు నీరందించడం వల్లే ఆ ప్రాంతం హార్టికల్చర్ హబ్గా మారుతోందని గుర్తు చేశారు. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శాంతి భద్రతల పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా గొల్లప్రోలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతి భద్రతల పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో స్థానిక అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై ఆయన దృష్టి సారించనున్నట్లు అధికారులు తెలియజేశారు. రాజానగరం మండలం కొత్త వెలుగుబంద రైతులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిశారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కోసం 80 మంది దగ్గర 50 ఎకరాలు తీసుకున్నా ఇప్పటి వరకు డబ్బులు చెల్లించలేదన్న రైతులు పవన్ దృష్టికి తీసుకువచ్చారు. తమ పాస్ పుస్తకాలు అధికారుల దగ్గర పెట్టుకుని ఇబ్బందులు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ ఎదుట రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ను రైతులు కోరారు. భక్తులు ఎంతో పవిత్రంగా కొలిచే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. శ్రీచక్ర అర్చనలో వినియోగించే గోక్షీరం టెట్రా ప్యాక్ లో పురుగు ప్రత్యక్షమైంది. అమ్మవారి పూజకు గోక్షీరం వాడాల్సి ఉండగా టెట్రా ప్యాక్ పాలు వాడకంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు కలిగిన విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం జరిగింది. ఉదయం అమ్మవారికి నిర్వహించే పరోక్ష సేవ శ్రీచక్ర అర్చనకు వినియోగించే ఆవు పాలలో పురుగు ప్రత్యక్షమైంది. దీంతో అర్చకులు కొద్దిసేపు అర్చనను నిలిపివేశారు. అమ్మవారి పూజకు గోక్షీరం వాడాల్సి ఉండగా ఆలయ అధికారులు టెట్రా ప్యాక్ పాలు వినియోగిస్తున్నారు. వెంటనే పాలు పంపాలని ఆలయ వాట్సాప్ గ్రూప్లో అర్చకులు మెసేజ్ పెట్టడంతో అరగంట తర్వాత సిబ్బంది గోవు పాలను తీసుకొచ్చారు. అమ్మవారి పూజకు గోక్షీరం వాడాల్సి ఉండగా ఆలయ అధికారులు టెట్రా ప్యాక్ పాలు వినియోగించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానంకు సంబంధించిన గోశాల ఉండగా బయట టెట్రా ప్యాక్ వినియోగించడం పట్ల ధార్మిక సంస్థలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభమవడంతో ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన వారు సొంతూళ్ల బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. శనివారం ఉదయం నుంచే జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభమవడంతో ఏపీ, తెలంగాణ జిల్లాలకు చెందిన వారు సొంతూళ్ల బాట పడుతున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ నెలకొంది. శనివారం ఉదయం నుంచే జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. కీసర టోల్ ప్లాజా, పంతంగి, చౌటప్పల్ టోల్ ప్లాజాల వద్ద రద్దీ కనిపించింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. వాహనాల రద్దీ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. నందికమ్మ వై జంక్షన్ వద్ద అండర్ పాస్ వంతెనకు అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో సర్వీస్ రోడ్డుపై గుంతల్లో వాహనాలు రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర క్యూలైన్లలో ప్రసాదం కోసం వేచి ఉన్న భక్తులు కరెంటు షాక్కు గురయ్యారు. దీంతో భక్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. భక్తులు ఒక్కసారి కేకలు వేయడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. భక్తులు ఆందోళనకు గురికాకుండా క్యూలైన్ల నుంచి భక్తులు బయటకు పంపి పరిస్థితి చక్కదిద్దారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ తిరిగి పునఃప్రారంభించారు. సీఎం చంద్రబాబు అపర భగీరథుడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. జగన్ అతిపెద్ద దొంగ అని మండిపడ్డారు. రాయలసీమకు తీరని ద్రోహం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయ్యాలు వేదాలు వల్లించినట్లు కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. పెనుగొండలోని టీడీపీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ అన్ని వ్యవస్థలను నాశనం చేసి వేల కోట్లు దోచుకున్న అతిపెద్ద దొంగ అని విమర్శించారు. రాయలసీమకు తీరని ద్రోహం చేసిన ఆయన దయ్యాలు వేదాలు వల్లించినట్లు కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని అన్నారు. తాడేపల్లిలో ఇంటిని నిర్మించుకుని అమరావతి రాజధాని అని అక్కడి ప్రజలను నమ్మించారని అధికారంలోకి రాగానే 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా పాలించిన ఘనుడు జగన్ అని ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని దోచుకోవడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో జగన్ పెద్ద కుట్రకు తెరలేపారని అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించారని 900 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని అన్నారు. ఎత్తిపోతల పథకం పేరుతో 2745 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు. విద్య మరియు పరిశోధన ఫలితంగా సమాజం ముందుకు సాగుతుందని, ఎక్కడైతే విద్య పరిశోధన వికసిస్తాయో అక్కడ సమాజం కూడా వికసిస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. శాస్త్రం మరియు మానవత్వం కలిసినప్పుడే పరిష్కారం స్థిరంగా అందరికీ ఆమోదయోగ్యంగా దీర్ఘకాలం నిలిచేలా ఉంటుందన్నారు. తర్కానికే పరిమితమైతే మనం మానవత్వాన్ని కరుణను మర్చిపోతామని, కేవలం కరుణపైనే దృష్టి పెడితే తర్కాన్ని మర్చిపోతామని తెలిపారు. సిద్ధార్థ అకాడమీ వారి కానూరులోని కేసీపీ సిద్ధార్థ ఆదర్శ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్లో 35వ వార్షికోత్సవ వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. విద్యా పరిశోధనకు మంచి ఆరంభం లేకపోతే అభివృద్ధి కూడా అక్కడే ఆగిపోతుందని, యువ విద్యార్థులు యువ మనస్సుల విషయంలో ఇది మరింత ప్రాధాన్యత కలిగిన విషయమని అన్నారు. అందుకే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మహాత్మా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల ఉదాహరణలను గుర్తు చేసుకోవడం చాలా అవసరమన్నారు. వారు శాస్త్రం, తర్కంతోనే కాకుండా మానవ విలువలతో కూడిన జీవితం గడిపిన వ్యక్తులని శాస్త్రం మనకు తర్కాన్ని ఇస్తుందన్నారు. మానవత్వం మనకు కరుణ విలువలను ఇస్తుందని చెప్పారు. ఈ రెండింటి సమన్వయమే సమాజానికి అవసరమైన దయ, సహానుభూతిని అందిస్తోందని, అందుకే ఈ రెండింటి సమతుల్యత అత్యంత అవసరమన్నారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు మల్లినేని రాజయ్య, చదువు, సంస్కారం కవల పిల్లల వలె ఉండాలని, చదువు అన్నది విజ్ఞానాన్ని సంపాదించడానికి, సంస్కారం నేర్చుకోవడానికి అనే విషయం మర్చిపోకూడదన్నారు. పాఠశాల కన్వీనర్ వీరపనేని శశికళ మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చగలిగే శక్తివంతమైన ఆయుధం విద్య అని అన్నారు. సనాతన ధర్మం ఆచార్య దేవోభవ అని చెప్పిందని, దేశ భవిష్యత్తు తరగతి గదుల మధ్య నిర్మించబడుతుందని, విద్యార్థులను మలచడంలో, తీర్చిదిద్దడంలో, వారికి విజ్ఞానాన్ని అందించడంలో ఉపాధ్యాయుల పాత్రను వివరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా దేశభక్తి, దైవభక్తి పాటలు, రాజస్థానీ, భరతనాట్యం, కూచిపూడి, జుంబా, సంతాలి వంటి నృత్యాలు, సందేశాత్మకమైన హాస్య నాటికలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ అధ్యక్షులు శ్రీ మల్లినేని రాజయ్య, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్, తరుణ్ కాకాని, చుక్కపల్లి అరుణ్ కుమార్, రాజ్ గోపాల్, మేడా సీతారామయ్య, ప్రిన్సిపల్ సాయికృష్ణ, కాకాని తరుణ్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Thank you for the exhaustive introduction, madam. So happy to know. So you have done a lot of research on me. Thank you so much. I was just listening to the Raja Garu speech. So it is a very distinguished institution with so many accolades, and they have a network of institutions in the Vijayawada catering to the knowledge need of the society. I am very happy, and it's a very good fact to know that these institutes are completing, Siddhartha Academy institutes are completing 50 years and celebrating the Golden Jubilee. So hearty congratulations to the entire Siddhartha family for your accomplishment. Dear students, since it's a, though there is a policy request from the Honorable President Garu, so I restrict my speech to the academics since the students and parents are here. See, I come from a rural area, a village where my parents were farmers, so not much educated people in the family. So, to be frank, I'm the first generation
officer in the entire village. And when I secured first class in the 10th standard, so I was the first one to secure the first class in the entire taluka. So that was the situation where I came from, and I'm really, really happy to know about this institution and the students coming from different states and also from abroad. సంక్రాంతికి సొంతూళ్లకు తరలివచ్చే వారితో ఏర్పడే రద్దీని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ బస్సుల యజమానులు అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని, ధరలు పెంచకుండా పర్యవేక్షిస్తున్నామని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఆర్టీసీ టికెట్ ఛార్జీల కంటే గరిష్టంగా 50% వరకు మాత్రమే టికెట్ ధర పెంచేందుకు వీలుందని, అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేలా అన్ని జిల్లాల్లోని రవాణా శాఖ అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు తరలి వచ్చే వారితో ఏర్పడే రద్దీని ఆసరాగా తీసుకుని ప్రైవేట్ బస్సుల యజమానుల అధిక ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని, ధరలు పెంచకుండా పర్యవేక్షిస్తున్నామని రవాణా శాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలియజేశారు. ఆర్టీసీ టికెట్ ఛార్జీల కంటే గరిష్టంగా 50% వరకు మాత్రమే టికెట్ ధర పెంచేందుకు వీలుందని, అంతకంటే ఎక్కువ వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకునేలా అన్ని జిల్లాల్లోని రవాణా శాఖ అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. అభిబస్, రెడ్ బస్ వంటి యాప్ల ద్వారా కూడా ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ఎంత టికెట్ ధరలు వసూలు చేస్తున్నాయో పర్యవేక్షిస్తున్నామని, అధిక ధరలు ఉంటే కేసులు పెడతామని చెప్పారు. ఈ నెల 18 వరకు అన్ని జిల్లాల్లో నిత్యం తనిఖీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ప్రైవేట్ బస్సులో రవాణా శాఖ హెల్ప్ లైన్ నంబర్ 9281607001ను డిస్ప్లే చేయాలని యజమానులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెద్ద కోమేర గ్రామం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు విగ్రహాలను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవిష్కరించారు. ఆవిష్కరణకు పెద్ద కొనిమి గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మందకృష్ణ మాదిగకు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులు అంబేద్కర్, బాబు జగజ్జీవనరావులు అని మందకృష్ణ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కు జరుగుతున్న ఎన్నికల్లో హబీబ్ సుల్తాన్ అలీ సభ్యుడిగా పోటీ చేస్తున్నారు. శుక్రవారం హైకోర్టులో బార్ కౌన్సిల్ కార్యదర్శి పద్మలతకు నామినేషన్ పత్రాలను అందజేశారు. బెజవాడ బార్ అసోసియేషన్లో మెంబర్గా ఉన్న హబీబ్ సుల్తాన్ అలీ న్యాయవాద వృత్తిలో 15 ఏళ్ల అనుభవంతో సామాజిక బాధ్యతగా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఉచిత న్యాయ సాయం, వినియోగదారుల హక్కులపై అవగాహన, మీడియేషన్ సేవలు, జూనియర్ న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్టేట్ బార్ కౌన్సిల్ కి మెంబర్ గా నామినేషన్ అనేది జరిగింది. నా మిత్రులందరి యొక్క సపోర్ట్ తోటి ఒక్క అవకాశం బార్ కౌన్సిల్ మెంబర్ గా సర్వీస్ చేసే ఆపర్చునిటీ ఇస్తే 100% నేను ఏదైతే మాట చెప్పానో నిలబెట్టుకుంటానని, దానికోసం ఎల్లవేళ కృషి చేస్తూ ప్రతి న్యాయవాదికి వారి యొక్క సేవలకు అందుబాటులో ఉంటానని, అలాగే నా యొక్క ప్రధాన లక్ష్యం ఒకటే, ముందు నుంచి ఒకటే నేను తీసుకునేది అడ్వకేట్స్ అకాడమీ. దేర్ ఇస్ అకాడమీ ఫర్ judiciary, there is academy for police department, there is academy for even cricketers players ki, there is no academy for advocates, especially young advocates ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మన అకాడమీ స్థాపించి ఒకటి వాళ్ళకి పూర్తి అవగాహన కల్పించే న్యాయాలపైన, అలాగే సుప్రీంకోర్టు జడ్జెస్ ని, హైకోర్టు జడ్జెస్ ని మనం తీసుకొచ్చి వీళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయడానికి ఒక బార్ కౌన్సిల్ మెంబర్ గా తప్పనిసరిగా బాధ్యత తీసుకుంటాను. 3 ఇంపార్టెంట్ సెషన్. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న అమరావతి ప్రతిష్టాత్మక రాజధానిలో మన న్యాయవాదులందరికీ ఒక ప్రత్యేకమైన కాలనీ కోసం సీఎం గారికి రిప్రజెంటేషన్ ఆల్రెడీ మనం పంపించాం. దానిపైన ఒక్కసారి అవకాశం ఇస్తే ఒక బార్ కౌన్సిల్ మెంబర్ గా మన యొక్క అడ్వకేట్స్ అందరినీ నాతో గట్టిగా వినిపించి మన ప్రతి అడ్వకేట్ కూడా ఇక్కడ రాజధానిలో అమరావతిలో అడ్వకేట్స్ కాలనీ నిర్మించుకొని, అలాగే ప్రతి డిస్ట్రిక్ట్ బార్స్ లో కూడా ఏ రకంగా చేయాలని ఒక ప్లాన్, ప్రతిష్టాత్మక ప్లాన్ చేసుకుని చాలా విధి విధానాలతోటి అడ్వకేట్స్ వెల్ఫేర్ లక్ష్యంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద అవగాహన తీసుకొచ్చి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం మనం పోరాటం చేసుకుంటామని మాటిస్తూ మీరందరూ ఒక అవకాశం ఉండండి, తప్పకుండా నిర్వహిస్తాం. ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం వినుకొండలోని ఓ ప్రైవేట్ స్కూల్లో సిల్వర్ జూబ్లీ వేడుకల్లో హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం సందడి చేశారు. తన జీవితానుభవాలను పంచుకుంటూ పేదరికం నుంచి ఈ స్థాయికి రావడానికి చదువే కారణమన్నారు. విద్యార్థులు చదువును నమ్ముకుని గొప్ప లక్ష్యాలను చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో విద్యాశాఖ అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.